వైసీపీ నాయకులకు ఏ అర్హత ఉందని ప్రజల్లో తిరుగుతున్నారని ఏపీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి రవినాయుడు నిలదీశారు. ఓట్లు అడిగే నైతిక హక్కు ఆ పార్టీ నేతలకు లేదన్నారు ఆయన. అయితే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లలో 8 సార్లు ఛార్జీలు పెంచారని విమర్శించారు. జగన్ కు మళ్లీ ఓటు వేస్తే కరెంట్ బిల్లుతో ఉరి వేసుకోవాల్సిందని ఆయన అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రామవరంలో నల్లమిల్లిని బీజేపీ నాయకుడు కంటిపూడి సర్వనాయుడు కలుసుకున్నారు. కూటమి తరఫున నల్లమిల్లి విజయం కోసం ప్రచారం చేస్తానని చెప్పారాయన. తన గెలుపు కోసం కృషి చేస్తామన్న కంటిపూడి సర్వనాయుడుకి బీజేపీ నేతలకు నల్లిమిల్లి కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీని స్థాపించినప్పటి నుంచి తన తండ్రి తాను పార్టీ మాట జవదాటలేదని చెప్పారు. ఆదరించండి, అభివృద్ధి చేస్తా అని తిరుపతి జిల్లా సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూతోటి రాజేష్ చెప్పారు. వర్ధపాలెం మండలం బత్తులపల్లంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే నియోజకవర్గం సమస్యలు పరిష్కరిస్తానని, తనకు సాధ్యం కాని పనులు పై స్థాయికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తానన్నారు. తనను తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని కోరారు. కంటోన్మెంట్ నియోజకవర్గం బొల్లారంలోని తల్లిదండ్రుల సమాధుల వద్ద బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీ తిలక్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తన తల్లి మాజీ మంత్రి టీఎస్ సదాలక్ష్మి కంటోన్మెంట్ సెగ్మెంట్ ప్రజలకు ఎంతో సేవ చేశారని చెప్పారు. సేవ చేసినందుకు ప్రజలు ముందుకు వచ్చానని వంశీ తిలక్ అన్నారు. అధికారంలోకి రాగానే 6 హామీలు నెరవేరుస్తామని ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ తప్పిందని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు విమర్శించారు. అందుకే కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. రాష్ట్రంలో కేంద్రంలో రాష్ట్రం తరఫున పోరాడతామని నామ చెప్పారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు ప్రజలను ఓట్లు అడగడం కాంగ్రెస్ కు తగదని పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. నిజామాబాద్లో 7 సెగ్మెంట్లలో ప్రజలు జీవనరెడ్డిని ఆశీర్వదించడానికి ముందుకు వస్తున్నారని భవిష్యత్ ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు. తాను ఒక్కసారి ధర్మపురి కాంగ్రెస్ లు తలుపులు తెరిస్తే కొప్పుల ఈశ్వర్ వెనుక ఒక్క కార్యకర్త కూడా మిగిలన్నారు. గ్రామస్థాయి కాంగ్రెస్ కార్యకర్తల నిర్ణయం ప్రకారమే పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ కు ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన తెలిపారు. రాజేంద్ర నగర్ సెగ్మెంట్ కాంగ్రెస్ సేవాదల్ బి బ్లాక్ అధ్యక్షుడు మహేష్ పై దుండగులు దాడి చేశారు. హైదరాబాద్ హబ్సిగూడ నుండి వెళ్తుండగా దుండగులు ఆయన కారు ఆపి దాడికి పాల్పడ్డారు. అత్తాపూర్ డివిజన్ భూపాల్ నగర్ లో జరుగుతున్న భూభాగోతాలు గురించి ప్రశ్నించేందుకు తనపై దాడి చేశారని మహేష్ చెప్పారు. దాడి చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. కండ్లకోయ టీచర్స్ కాలనీలో నూజివీడు సీట్స్ సీనియర్ సైంటిస్ట్ రాజేష్ నిర్వహిస్తున్న ప్రొఫెషనల్ గేమింగ్ స్థావరంపై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి 14 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 53,510 రూపాయలు, 61,620 రూపాయలు విలువైన గ్యాంబ్లింగ్ కాయిన్స్, 13 సెల్ ఫోన్లను స్వీజ్ చేశారు. ఒకరి నుండి రాజేష్ అడ్వాన్స్ గా రోజుకు 20,000 తీసుకుని ప్లాస్టిక్ కాయిన్స్ ఇస్తాడని పోలీసులు తెలిపారు. అయితే మేడ్చల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో రేపటి నుంచి చిన్న జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే వివిధ జిల్లాల నుంచి కాలినడకన దీక్షపరులు రావడంతో కొండగట్టుకు కాషాయ శోభ సంతరించుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఎండవేడితో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు సూర్యుడు నిప్పులు చెరిగిన సాయంత్రం వర్షంతో వాతావరణం చల్లబడింది. చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డికి మద్దతుగా వికారాబాద్ జిల్లా తాండూరులో సుమారు 800 పైగా బైక్లతో యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. పూర వీధుల గుండా కమలం జెండా పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ చేశారు. కొండ విశ్వేశ్వరరెడ్డి తనయుడు కొండ విశ్వజిత్ ఆధ్వర్యంలో ఈ బైక్ ర్యాలీ కొనసాగుతుంది.
ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో ఆగర్భ శత్రువులు దేవినేని ఉమా వసంత కృష్ణప్రసాద్ ఆత్మీయంగా కలుసుకున్నారు. తన నామినేషన్ కార్యక్రమానికి దేవినేని ఉమను వసంత ఆహ్వానించారు. 2019 ఎన్నికలో వీరు ప్రత్యర్థులుగా తలబడ్డారు. అయితే తాజా రాజకీయ పరిణామాలతో కృష్ణప్రసాద్ టీడీపీలో చేరటమే కాకుండా మైలవరం కూటమి అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్నారు. చంద్రబాబును సీఎం చేయడమే ధ్యేయంగా కలిసి పనిచేస్తామని కృష్ణప్రసాద్ ఉమా అన్నారు. పల్నాడులో నియంతృత్వ పాలన జరుగుతుందని ఎమ్మెల్సీ జంగ కృష్ణమూర్తి అన్నారు. మాచర్ల సెగ్మెంట్ లో ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరగాలన్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచకులను ప్రోత్సహిస్తున్నారని జంగ ఆరోపించారు. టీడీపీ ప్రచారానికి విశేష స్పందన రావడంతో బత్తుల శ్రీనివాస్ యాదవ్ ట్రాక్టర్ గడ్డువామును వైసీపీ నేతలు దగ్ధం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎండవేడి నుండి స్వామివారు ఉపశమనం పొందేందుకు ఈ ఉపశమనోత్సవం నిర్వహిస్తారు. అయితే ఈ ఉపశమనంలో సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతో పాటు పలు రకాల ఫలాలను స్వామివారికి అందజేస్తారు. అయితే ఈ వేడుకల కోసం మండపాన్ని ఆకర్షణీయంగా రూపుదిద్దుతారు.